హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను నేతి బీరకాయలతో గుత్తి బీరకాయ చేస్తున్నాను. సో ఎలా చేసాలో చూసేద్దామా? అంతకంత ముందు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. దీనికి వచ్చేసి మనం నేతి బీరకాయలకి ఈ పైన తొక్కెం తీయాల్సిన అవసరం లేదండి. సో ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఒక 1.5 ఇంచ్ సైజులో మనం అన్ని బీరకాయలని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. వీటన్నింటిని వాటర్లో యాడ్ చేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లస్ అంటే అటు ఇటుగా కట్ చేసుకోవాలి. మొత్తం పీస్ చేయకండి. మనం గుత్తి వంకాయని ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ప్లస్ ఆకారంలో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం బీరకాయల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో 3 స్పూన్లు మసాలా. ఈ మసాలా వచ్చేసి నా వీడియోస్లో ఉందండి. వీడియో మీరు చెక్ చేసుకొని మసాలా ఎలా చేసుకోవాలో చూసుకోండి, లేదంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ మసాలాలోకి 2 స్పూన్ల కారం, రుచికి తగినంత ఉప్పు, పావు చెంచా పసుపు, అలానే ముప్పావు చెంచా ధనియాల పొడి, ఒక హాఫ్ చిట్టి ఆయిల్, వీటన్నింటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపిని రెడీ చేసుకున్న మసాలాని మనం బీరకాయలని కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! వాటిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నింపుకోవాలనమాట. అంటే మనం గుత్తి వంకాయలకి ఎలా అయితే నింపుకుంటామో మసాలాని అలా నింపుకొని మొత్తం బీరకాయల్ని పక్కన పెట్టుకుందాం. వావ్! ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో చూస్తా ఉంటేనే నోరూరిపోతా ఉంది. సో, ఆలోపు స్టవ్ మీద పాన్ పెట్టుకొని, పాన్‌లో 2 చిట్టీలు ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందాక మసాలాని మొత్తం నింపుకున్న బీరకాయలున్నాయి కదండీ! వాటిని డైరెక్ట్‌గా 1 నిమిషం వరకు నూనెలోనే ఫ్రై చేయాలి, నీరు యాడ్ చేయకుండా. ఇలా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని, ఒకటి ఉల్లిగడ్డ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక టొమాటోని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలానే అందులోనే కొన్ని కరివేపాకును కూడా యాడ్ చేసుకొని, వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని, మీకు ఎంత గ్రేవీ అయితే కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని, మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. సో, స్టార్టింగ్ వచ్చేసి మనం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోండి వాటర్ యాడ్ చేయకోకుండా.
దాని తర్వాత మీకు ఎంత గ్రేవీ అయితే అవసరమో అంత గ్రేవీకి తగినంత బీరకాయలు ఉడికేటట్టు మీరు ఇందులో నీరు యాడ్ చేసుకొని ఉడకనివ్వాలి. ఎప్పుడు రొటీన్‌గా బీరకాయ కూర కాకుండా ఈ విధంగా గుత్తి బీరకాయని కూడా చేసుకోండి. అది కూడా నేతి బీరకాయ అయితే ఇంకా టేస్టీగా ఉంటది. సో, ఇలా మీకు ఎంత థిక్‌నెస్ అయితే కావాలో అంత థిక్‌నెస్. మీకు రసం ఎక్కువ కావాలంటే రసం ఎక్కువ చేసుకోండి. ఇది వచ్చేసి మనకు చపాతీలో కానీ, రైస్‌లో కానీ ఎందులో అయినా కానీ బాగుంటది. సో, మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. ఇప్పుడైతే బీరకాయలు ఉడికిపోయినాయండి. సో, మనకంత టైం కూడా పట్టదనమాట. ఇది చాలా ఈజీ, ఎంతో టేస్టీగా ఉంటది. సో, మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. అంతకన్నా ముందు ఇంకొక రిక్వెస్ట్, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తా ఉంటే ప్లీజ్, మీరు వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు నా వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.